సుదీర్ఘంగా చర్చించారు. కంప్యూటర్ మెదడు CPU ఒకప్పుడది గది పరిమాణంలో ఉండేది. ఇప్పుడది 6 కిలోల బరువుతో లభిస్తోంది. తాజాగా హైదరాబాద్కు చెందిన ఎల్లోకా అనే సంస్థ అరచేతిలో ఇమిడే CPUని తయారు చేసింది. సాధారణ కంప్యూటర్లలో ఉపయోగించే CPU సూట్ కేస్ పరిమాణంలో 6 కిలోల బరువు ఉంటుంది. హైదరాబాద్లోని ఎల్లోకా అనే కంప్యూటర్ విడిభాగాల తయారీ సంస్థ అగ్గిపెట్టె పరిమాణంలో అరచేతిలో ఇమిడిపోయే విధంగా 135 గ్రాముల CPUను రూపొందించింది. ఈ చిన్న CPU 5 వాట్ల విద్యుత్ను వినియోగించుకొని 1 గిగాహెర్ట్జ్ వేగంతో పనిచేస్తుంది. విద్యుత్తు లేని చోట కూడా 12 వాట్ల బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. టీవీకి అనుసంధానం చేసి కంప్యూటర్ మానిటర్లా వాడుకోవచ్చు. కంప్యూటర్ ధరను పేదవారికి అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతోని ఈ CPU రూపొందించినట్లు ఎల్లోకా ప్రతినిధి తెలిపారు. months ముందు ఈ కంప్యూటర్ని డెవలప్ చేయడానికి మొదలెట్టాం. దీని టార్గెట్ ఏంటి అంటే కాస్ట్ చాలా తక్కువ ఉండాలి, పవర్ కన్జంప్షన్ 5 వాట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, యూపీఎస్ ఇన్వర్టర్ అవసరం ఉండకూడదు అసలు దీనికి. రెండు యూజ్ చేయడానికి చాలా సింపుల్గా ఉండాలి. ఇంకో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇంకొక మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్టు, ఆపరేటింగ్ సిస్టమ్ క్రాషింగ్, వైరస్ అవి ఏమి ఉండవు దీంట్లో. ఈ చిన్న CPUను ఒకేసారి 5 కంప్యూటర్లకు అనుసంధానం చేయవచ్చు. సౌర విద్యుత్తో పనిచేసే CPUలతో మారుమూల పల్లెల్లోని పాఠశాలలకు తక్కువ ఖర్చుతో కంప్యూటర్లు అందించవచ్చంటున్నారు నిపుణులు. కార్పొరేట్ పైరవీకరణ నీరా రేడియో టేపుల లీకేజీతో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఓడలు విదేశాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న CBIకి